सद्गुरु साईनाथ महाराज की जय। साई धर्म क्षेत्र महाराज की जय। బాబా మాట ఈరోజు బాబా గురించి ఒక 5 నిమిషాలు మనందరం మాట్లాడుకుందాం, విందాం. బాబా తన భక్తుల్ని నా భక్తుల్ని నేనే ఎంచుకుంటాను అన్నాడు. కరెక్ట్. కానీ ఈ 4వ మైల్ 3వ మైల్ ఇంత సర్వెండింగ్లో ఈ జనం మాత్రం బాబా భజనకి హాజరయ్యారంటే ఆయన బిడ్డల్ని ఆయన పిలుచుకున్నాడు ఇక్కడికి. ఆయన భజన వింటున్నాం, ఆయన బిడ్డలుగా ఇక్కడికి అందరూ వచ్చాం. కానీ మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలి? ఆయన బిడ్డల్లాగే ఉండాలి. బాబా కొందరికి కొన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? ఇప్పుడు దాసగఢ మహారాజుకి బాబా సంకీర్తన చేయడం ఇచ్చాడు. శ్యామకి బాబా దగ్గరికి వచ్చిన భక్తుల దగ్గర నుంచి వాళ్ళ కోరికలు తీర్చుకెళ్ళి బాబాకి చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత పెట్టేదానికి ఇచ్చాడు. తాత్యాకి ఏమి ఇచ్చాడంటే చనువు, మామాని పిలిచి ఆయన సేవ చేసుకునేదానికి ఇచ్చాడు. ఇట్లా రకరకాలుగా లక్ష్మీబాయికి బాబా ఎక్కడున్నా వెతికి భోజనం పెట్టే అవకాశాన్ని కల్పించాడు. కానీ వాళ్ళు ఎవ్వరు ఈర్ష్యపడలా. ఎట్లా? ఈయనకి ఇది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు, వాళ్ళకి అది ఇవ్వలేదే, నాకు ఇట్లా ఇచ్చాడే, వాళ్ళు ఈ దాసగణ సంకీర్తన ఇట్లా ఎందుకు చెయ్యాలి, బాబా గురించి ఈ పాటలు నేను ఎందుకు పాడాలి, నాకు ఇవి రాలేదే, నాకు అవి రాలేదే అని ఎవరు ఈర్ష్యలు పడలా. అక్కడ ఒకరి మీద ఒకరు చాడీలు లేవు. అక్కడ ఎవరిని చెడగొట్టాలని ఆలోచన లేదు. ఎవరికి ఏ కార్యక్రమం బాబా అప్పచెప్పాడో అది మాత్రం వాళ్ళు నిర్వర్తించారు. ఒక నిండు కొలను ఉంటుంది. ఆ కొలంలో పోతూ పోతూ ఒక రాయి వేసేస్తాం. 10 నిమిషాలు అలజడైపోద్ది ఆ కొలను. కానీ ఆ రాయి ఏమైపోతుందంటే నీటి అడుక్కు చేరిపోతుంది. ఆ రాయి కనుమరుగు కూడా ఉండదు. అది చెడు. బాబా అలాగే చేసేస్తాడు. బాబా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఒకటేనని అనొచ్చు. కానీ చెడ్డవాడిని ఎందుకు చేరదీస్తాడంటే బాబా ప్రేమ స్వరూపుడు. వాడు ఇంకా మంచి మార్గంలోకి రావాలని వాడిని పట్టుకుంటాడు తప్పితే నన్ను కూడా చేరదీశాడులే, నేను చేసే పని చేసేస్తే పోద్దులే అంటే ఒప్పుకోడు. రాయి ఎట్లయిపోయింది, లోపలికి వెళ్ళిపోతే కనుమరుగు లేకుండా చూస్తాడు, వదిలేస్తాడు. సముద్రం దగ్గరికి అందరం వెళ్తాం, అందరూ ఉంటాం. ఈత వచ్చిన వాడు ముత్యాలు ఏరుకుంటాడు, వలేసేవాడు చేపలు పట్టుకుంటాడు, నిలబడి చూడాలనుకున్నాడు కాళ్ళు దడుపుకొని వస్తాడు. ఇప్పుడు మూడిట్లో బాబా దగ్గర మనం ఎలా ఉండాలనుకోవాలి? కష్టపడి ముత్యాలు ఏరుకునే వాళ్ళలాగా మనం ఉండాలి. వాళ్ళేస్తే చేపలు పడతాయి, వాడికి డబ్బులు వస్తాయి, తాత్కాలిక జీవితం అది. అలాగే నడిచి కాళ్ళు తడుపుకుంటూ బయటకు వచ్చేలోకి ఎండిపోతాయి, ఇసుకి ఇదిలిచ్చేస్తే. బయట నిలబడి బాబా ఎదురుకు దండం పెట్టేది కాదు. కష్టపడి ఏం జరుగుతుంది, ఎవరిని మనం ఏమంటున్నాం, ఎలా చేస్తున్నాం, మన జ్ఞానం ఎంతుంది, మనం ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి. మనం బాబా బిడ్డలు అని చెప్పుకుంటున్నాం కదా, బాబా మహారాజ్ అంటున్నారు కదా, మన మహారాజ్ బిడ్డలు అనుకుంటున్నాం కదా. మహారాజ్ అనే పదం కూడా బాబాకు తక్కువ, దానికి మించిన ఓడేమని ఉంటుంది ఆయన బిడ్డలు కూడా ఆ స్థాయిలో. ఆయన 100 చెప్తే దాంట్లో 10 మనం పాటించాలి కదా. అట్లని చెప్పేవాళ్ళు మీరంతా పాటిస్తున్నారంటే మేమని చెప్పట్లా, మన అందరం, నాతో కూడా కలిపి అందరితో కూడా కలిపి మనం ముత్యాలు ఏరుకునే మనిషిలాగా ఉండాలి. కానీ చేపలు పట్టుకునే వాళ్ళలాగో కాళ్ళు కడుక్కునే వాళ్ళలాగో బాబా దగ్గర ఈర్ష్యలు భావాలు, వాళ్ళల్లో వాళ్ళకే తగువులు శత్రుత్వాలు ఇవన్నీ బాబా ఒప్పుకోడు. బాబా ఎలా ఉండాలి? సాయి కుటుంబం ఇది, సాయి భక్తులు మనం, సాయి బాబా బిడ్డలం ఎలా ఉండాలి? బాబా నా వారసుల్లాగుంటారా భక్తుల్లాగుంటారా అని అడిగాడు. భక్తుల్లాగా ఉండేవాళ్ళు కాళ్ళు జరుపుకుంటారు, గుడి ముందు నిలబడి దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. వాళ్ళతో మనం సమానం కాదు. ఎందుకంటే మన సత్సంగాలు వింటున్నాం, పారాయణాలు చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, ఎన్నెన్నో బాబా దగ్గర తెలుసుకోవాలని ఆ తపంతో వెళ్తున్నాం బాబా దగ్గరికి. మనం అది మొత్తం మనం గట్టిగా పట్టుకుంటే అదే జ్ఞానం. ఆ జ్ఞానానికి తోడు మనం ఎట్లుండాలంటే బాబాకి ఎంత వాల్యూ ఉంటుందో బాబా దగ్గర మనం నడుచుకునే దాన్ని బట్టి మనకి అంత వాల్యూ ఉంటుంది. నా వైపు ఒక అడుగు వేసి చూడు, నేను పూజ్యునిగా మారుస్తా అన్నాడు. బాబా చెప్పిన 10 వాటిల్లో 2 ఆచరిద్దాం, దానికి మించిన గొప్పతనం ఇంకేముండదు కదా. బాబా మనల్ని పూజ్యునిగానే చేస్తాడు. బాబా మాటలు కొన్నైనా పాటిస్తే. కానీ మనకు అవన్నీ ఉండవు. మనం ఏం చేస్తున్నాం? ఆ ముందు పడింది, ఈ వెనక పడింది, ఆ ముందు వచ్చింది, ఈ వెనక వచ్చింది, ఆ సేవిట్ట, ఈ సేవిట్ట, ఆదిట్ట, ఈదిట్ట, ఆమెట్ట. భజన చేసాం, అయిపోయింది. గుళ్ళో పారాయణం చేసుకున్నాం, అయిపోయింది. గుళ్ళో భోజనాలు అయిపోయింది. గుళ్ళో కార్యక్రమం జరిగింది, అయిపోయింది. బాబాకు నమస్కారం చేసుకుని నా వల్ల నాకేమన్నా తప్పు జరిగిన ఎవరికైనా నన్ను క్షమించయ్యా అని దండం పెట్టుకొని బయటకు వెళ్ళిపోవాలి.
దాని విమర్శలు, దానికి మళ్ళీ పెద్దవి చేసుకోవడాలు, ఇవన్నీ బాబా తత్వానికి శుద్ధ విరుద్ధం. ఎవరు కూడా ఇవన్నీ పాటించద్దు. ఇక నుంచి ఈ వీటిల్లో ఒక్క మంచి మాట తీసుకొని ఆయన ముందడుగు వేద్దాం. అందరం ఎందుకు మారం? సాయి బాట అందరం ఎందుకు పట్టలేం? అందరికి వస్తుంది సాయి బాట. ప్రతి ఒక్కరు సాయి మార్గంలో నడవగలరు. కానీ ఆ ఉండే మచ్చుకులకైన అహంకారం తీసేసి పక్కన పెట్టేస్తే నాది, నీది, నువ్వు, నేను, ఇవన్నీ బాబా చెప్పింది అయ్యే. మన ఇద్దరం వేరు కాదు గురు శిష్యులం. అది తీసేస్తే, ఆ గోడను నిర్మూలించేస్తే ఇద్దరం సమానమే అన్నాడు. సమానంగా మనం ఉన్నావా? లేము. బాబా చెప్తాడు, ఆ పంది చూడరా మేజ్యం ఎంత మేస్తా ఉందో తీయగా, మనం కూడా అలాగే వాళ్ళ మాలిన్యాన్ని నాలుగుతో చెప్పుకున్న వాళ్ళకి ఏం కాదు, చెప్పుకొని వినే వాళ్ళకు కూడా. నేను చెప్పేదండి, కలువు నీళ్ళు ఎట్లా ఉంటాయి, రాయి వేస్తే 10 నిమిషాలు అలజడి, తెలుసుకొని జ్ఞానంతో వీళ్ళు మనకేం చెప్తున్నారని ఒక్కడ పట్టుకున్నామంటే వాళ్ళంతా కనుమరుగు. ఆ మాటలు ఉండవు, ఆ పదాలు ఇక్కడ వాడటానికి ఉండదు. మనం సాయి బిడ్డలు, సాయి బిడ్డల్లాగానే హుందాగా బతకాలి. ఆ గౌరవంతోనే బయటకు వెళ్ళాలి, ఎక్కడికి వచ్చినా, ఎలా ఉన్నా, ఏం చేసినా. కాబట్టి ఎవరైనా, నేను చెప్పాలనుకునేది నాకు ఈరోజు బాబా మనసుకి ఇచ్చింది చెప్పాను. దాన్ని అందరూ మనసులోకి తీసుకొని ఆచరణలో పెట్టుకుంటానని అనుకుంటూ, ఏమైనా నా మాటల్లో లోటుపాట్లు ఉంటే కూడా బాబాకి, మీ అందరికీ క్షమాపణ. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయి ధర్మక్షేత్రం మహారాజ్ కి.